అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎటువైపు పోవాలో తెలియదు, బట్ స్టిల్ బయలుదేరి వెళ్తున్నాడు. చాలా సంవత్సరములు దేవుని దగ్గర ఎదురు చూసిన తర్వాత, చాలా సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టిన తర్వాత ఇస్సాకును దేవుడు ఇవ్వడము జరిగింది. ఆ ప్రయాణంలో ఇస్సాకును దేవుడు ఇవ్వడము జరిగింది. మరి ఇస్సాకును అబ్రహాముకి దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకున్నాడు, టెస్ట్ చేయాలనుకున్నాడు, తన విశ్వాసాన్ని ఆయన చూడాలనుకున్నాడు. అందుకే అబ్రహామా అంటే అబ్రహాం పలికినాడు, చెప్పు చిత్తము ప్రభా అంటే అబ్రహాము తనంట, నీకు నా ఏకైక కుమారుణ్ణి నేను చెప్పిన పర్వతము మీదకి వాడిని తీసుకొని పైకి వచ్చి అతన్ని దహన బలిగా నాకు అర్పించవలెను. దేవుడు చూడాలనుకున్నాడంట. మరి ఇక్కడి నుంచి ఈ అబ్రహాము యాత్ర ముందుకు పోతుందా, ఆగుతాడా? మనం అక్కడ గమనించినట్లయితే, ఎందుకు ప్రభా ఇట్లా చేసినావు, ఒక్కగానొక కుమారుని మళ్ళీ అడిగినావు ప్రభా, నువ్వు ఎంత అన్యాయస్తుని. ఈ డైలాగులో, ఈ ప్రార్థనలో, ఏడుపులు పెడబబులు అక్కడ ఏమీ కనపడదు. అబ్రహాం అన్న మాట ఒకటే, యెహోవా చూచుకొనును. ఏమన్నాడంట? యెహోవా చూచుకొను. అబ్రహాముని ఇస్సాకు ఎత్తుకున్నాడు, బయలుదేరినాడు, పన్నోళ్ళనిద్దరిని వెంట పెట్టుకున్నాడు, పర్వతం మీదకి పోతున్నాడు. అక్కడ పోయిన తర్వాత అంటాడంట, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు మరలా తిరిగి వస్తా. పైకి పోయిన తర్వాత ఇస్సాకు అడిగినాడంట తండ్రిని, ఆయన దహన బలి ఇవ్వడానికి అన్నావు, కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి, మరి పొటేలు ఏది? అబ్రహాము బహుశా చెప్పలేకపోయిండొచ్చు ఇస్సాకి, నువ్వేరా, నిన్నే బలి ఇవ్వడానికి నేను పైకి తీసుకొచ్చిన, నిన్నే దేవుడు కోరుతున్నాడు అని ఇస్సాకుకి చెప్పలేకపోయిండొచ్చు. అందుకే అంటాడంట, యెహోవా చూచుకొనను. మరి బలి పొటేలు ఎక్కడ నాన్న అంటే, యెహోవా చూచుకొనను. మరి ఆ ప్రకారము ఇస్సాకుని సిద్ధపరిచి దాని మీద పండబెట్టినప్పుడు, దహన బలిగా ఇవ్వడానికి అబ్రహాము సిద్ధమైనప్పుడు దేవుడు అంటాడంట, అబ్రహామా ఆపు, వాని మీద నుంచి నువ్వు ఆ కత్తిని తీసివేయి, నీ విశ్వాసము చాలా గొప్పది, నా మాటకు విలువిచ్చి వెనుక అడుగు వేయకుండా వెనుతీయక నువ్వు పైకి వచ్చి ఉన్నావు. సో నీ కొరకు నేను అక్కడ గొర్రెపిల్లను సిద్ధం. ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు చేసేది కదా, నీకు శ్రమ ఇబ్బంది ఎదురైనప్పుడు యెహోవా చూచుకొనును అని నువ్వు అడుగు ముందుకేసినప్పుడు అప్పుడు దేవుడు నీతో అంటాడు, నీ కొరకే నా కుమారుని నేను బలి ఇచ్చి ఉన్నా, నీ కొరకే గొర్రెపిల్లగా నా కుమారుని నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును. నిన్ను విడిపించి ఆయన ఘనపరచును గాక. ఇస్సాకుని విడిపించి అక్కడున్న ఆ పొటేల్ని ఇస్సాకు బదులుగా అక్కడ వదిలించి ఆ రోజు దేవుడు అంటాడంట అబ్రహాముతో, నీ ఆశీర్వాదం ఇది మొదలుకొని అత్యధికము కాబోతుంది, నీ ఆశీర్వాదం ఇది మొదలుకొని రెట్టింపు కాబోతుంది. ఈరోజు నీ విషయం ఎంతమందికి మీ ఆశీర్వాదం డబల్ చేసుకోవాలన్నది, అయితే వెనుతీయక, అర్థమైందని వాళ్ళు మేము చెప్తాం, వెనుతీయక యెహోవా చూచుకొనును అని అడుగు ముందుకు వేయండి. నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, నీ కొరకు అద్భుతమును దేవుడు సిద్ధపరిచి